RPS 76 గ్రాన్యుయల్స్. ఇది కంప్లీట్గా మైకోరైజా గ్రాన్యుయల్స్. మైకోరైజా అనేది భూమిలో వేరు వ్యవస్థ అనేది బాగా డెవలప్ కావటానికి, మొక్క యొక్క రోగ నిరోధక శక్తి పెరగడానికి, వేరు వ్యవస్థ అనేది ఆహారాన్ని తీసుకునే విధంగా ఈ మైకోరైజా గ్రాన్యుల్స్ అనేది బాగా ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటకలో ప్రస్తుతానికి విస్తారమైన వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఈ సందర్భంగా ఏంటంటే మిర్చి రైతు సోదరులందరూ కూడా ఇక్కడ ఈ రకంగా నార్లు అనేది పోసుకోవటం అనేది జరిగింది. నార్లు పోసుకున్నప్పుడు ఏంటంటే వర్షం డైరెక్ట్గా దాని మీద పడటం వలన అది చిన్న వేర్లు కాస్త ఏంటంటే దెబ్బతిని కంప్లీట్గా డ్యామేజ్ కావటం అనేది జరుగుతూ ఉంటుంది. అలా డ్యామేజ్ కాకుండా RPS గ్రాన్యుయల్స్ అనేది బాగా ఉపయోగపడుతుంది. రెండవది ఇక్కడ రమేష్కు ప్రధానంగా రమేష్ గారు అండ్ ఇక్కడ కృష్ణయ్య గారు దాంట్లో శాంపిల్గా ఒక ఓర మాత్రమే, అంటే 5 కేజీల బ్యాగ్ని మేము ప్రయోగాత్మకంగా ఇప్పుడు కంప్లీట్గా దీన్ని ఏ రకంగా ఉన్నాయో చూడండి, ఎంత అందంగా ఉన్నాయో. దీన్ని ప్రయోగాత్మకంగా ఒక ఓర మాత్రమే చల్లటం అనేది జరుగుతుంది. ఈ రకంగా చల్లుకోవాలి, మొక్కకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా. మొత్తం టోటల్గా ఏంటంటే ఈ గ్రాన్యుయల్స్ యొక్క పనితనం అనేది బాగా ఉంటుంది. దీని యొక్క ఫీడ్బ్యాక్ అనేది కూడా బాగా, నువ్వు ముందుకున్నాడు రమేష్, దీని యొక్క ఫీడ్బ్యాక్ అనేది కూడా బాగా రైతులు చెప్తూ ఉన్నారు. దీన్ని మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ ఒక్కసారి, అంటే మొక్క వేసేసరికి 45 రోజులు కంప్లీట్ అవుతూ ఉంది. 45 రోజులలో ఒక 4 సార్లు గనక దీన్ని కంప్లీట్గా ఈ గ్రాన్యుయల్స్ని గనక చల్లుకున్నట్లయితే మంచి వేరు వ్యవస్థ అనేది దృఢంగా తయారు కావటం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, నారు కూలగిల పడి చనిపోవటం అనేది జరుగుతుంది. ఇంకో ఇక్కడ చూడండి, నారు మొత్తం టోటల్గా చనిపోవటం జరుగుతుంది. అంటే వర్షాలు, తుఫాన్లు ఎక్కువైనప్పుడు ఏంటంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది రావటం జరుగుద్ది పెద్దలరా. కాబట్టి రైతు సోదరులందరూ కూడా RPS గ్రాన్యుయల్స్ అనేది ఇది 100% ఏంటంటే న్యాచురల్, 100% న్యాచురల్ గ్రాన్యుయల్స్. వీటిని మనం ప్రయోగాత్మకంగా ఓన్లీ రమేష్ RPS వాడిన రైతు, కానీ ప్రతి రైతు కూడా కల్లారా రిజల్ట్ అనేది చూడకుండా దేన్ని కూడా మనం నమ్మటానికి వీల్లేదు. ఒక వారం రోజులలో దీని యొక్క పనితనం అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. మళ్ళీ వారం తర్వాత నేను ఇక్కడికి వస్తాను. ఇదంతా దీంట్లో కూడా ఒక 50% మాత్రమే మనం చల్లుతూ ఉన్నాము. ఇదంతా కూడా చూడండి, ఇక్కడి వరకు ఓన్లీ ఒక 50% చల్లుతున్నాం. ఇదంతా కూడా చూడండి ఇంతవరకు. ఇది మళ్ళీ వారం రోజుల్లో మళ్ళీ వస్తాను రమేష్. ఖచ్చితంగా దీని రిజల్ట్ ఇదంతా కూడా మీరు అబ్జర్వేషన్ అనేది చేయండి. వర్షం పడ్డప్పుడు ఇక్కడ మనం చల్లుకుంటున్నప్పుడు కూడా ఖచ్చితంగా మనం పైన కాంప్లెక్స్ చల్లటం వలన మొక్క మీద కనుక పడితే డ్యామేజ్ అయింది. కానీ ఇది గ్రాన్యుయల్స్ అనేది కంప్లీట్గా మొదళ్ళల్లోనే పడుతుంది కాబట్టి ఇది కంప్లీట్గా డ్యామేజ్ కావటానికి కూడా అవకాశం అనేది లేదు. ఇది కంప్లీట్గా మొక్క మొదట్లలోనే పడుతుంది మొత్తం టోటల్గా. అంటే భూమిలో ఉన్న మొత్తం టోటల్గా ఏదైతే భాస్వరం నిల్వలు ఉన్నాయో, నత్రజని నిల్వలు ఉన్నాయో వాటన్నింటిని కూడా మొక్కకు అందించే విధంగా ఇది ఒక సహాయకారిగా ఈ గ్రాన్యుయల్స్ పనిచేస్తూ ఉన్నాయి మిత్రులారా. ఇది RPS గ్రాన్యుయల్స్ యొక్క రిజల్టు. రెండవది ఫీడ్బ్యాక్ అనేది కూడా మేము గతంలో బ్రహ్మారెడ్డి గారి యొక్క ప్లాంట్లో కూడా నర్సరీలో చల్లించడం అనేది జరిగింది. వారి యొక్క ఫీడ్బ్యాక్ కూడా మీకు త్వరలో తెలియజేస్తాము. వారు కూడా అన్నది ఏంటంటే ఆ గ్రాన్యుయల్స్ ఎక్కడనైతే మనం చల్లామో సోమన్న అక్కడ అంటే చనిపోవటం అనేది కొంత ఆగటం అనేది జరిగింది అనేది చెప్పటం కూడా జరిగింది. ఈ రిజల్ట్ అనేది ఒక్క వారం రోజులలో మళ్ళీ రమేష్ మాటల్లోనే మీకు నేను తెలియజేస్తాను. ఇప్పుడు రమేష్ ఏం మాట్లాడలేడు, ఎందుకనంటే రిజల్ట్ అనేది ఆయనకు కూడా తెలియదు. దీన్ని ప్రయోగాత్మకంగా చేస్తూ ఉన్నాము. ఇది RPS గ్రాన్యుయల్స్ యూజ్ చేసే విధానము ఇది. ఓకేనా రమేష్?